తెలియకపోయినా ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. రోజు పంచభక్ష పరమాన్నాలు తినే నీకు ఈ పేదంటి భోజనం అంత బాగుందమ్మా. మీరు పెద్ద మనసుతో చూపించిన ఆదరణ, మంచితనంతో వడ్డించిన వంటకం జన్మలో మర్చిపోలేనండి. నీ కృతజ్ఞతలు అందుకోవాల్సిన మనిషి వేరే ఉన్నారమ్మా. ఎవరు? నేనే. నువ్వా? మొగుణ్ణి ఆడది నువ్వు అని పిలిస్తే భర్తాయుషు తగ్గిపోతుంది భాను. డామిట్, నువ్వు నా భర్తవి కావు. తప్పమ్మా. అన్నయ్య నువ్వు నా అన్నవు కాదన్నా, తండ్రిని నువ్వు నా తండ్రివి కాదన్నా ఎదిగిన పిల్లకు నష్టం ఉండదు. కాని భర్తను నువ్వు నా పెనివిటివే కాదంటే ఆడదాని భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. సుమతి శతకం చెప్పి నా మతి పోగొట్టాలని చూస్తున్నారా? నీకు మతంటూ ఉంటేగా భానుమతి. మిస్టర్ జయకృష్ణ, నీ విశ్వరూపం ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు ఒక దొంగ నాటకం ఆడి నన్ను పంచాయతీలో నిలబెట్టావు, మరో దొంగ నాటకం ఆడమని మీ అమ్మని పంపించావు. మీ ఇద్దరూ కలిసి స్వార్థంతో నా ఆస్తి కొట్టాలనేగా మీ ప్లాను. జయకృష్ణ, నీ బోడి ఆస్తి నాకు అమ్మ కంటే గొప్పది కాదు. నీ అహంకారం దించడానికి, నీ దురభిమానం తగ్గించడానికి నాటకం ఆడానే కానీ నీ మీదో, నీ డబ్బు మీదో మోహంతో కాదు. ఆశ లేని వాడికి రాయబారాలు దానికి ఒక సంతకం పారేస్తే నేను వెళ్ళిపోతానుగా. పారేయడానికి ఆ సంతకం సంతలో గొడ్లమ్మడానికి చేసే సంతకం కాదు. ఆల్ రైట్, దొంగ పెళ్లి చేసుకున్నానన్న బలహీనతను అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవాలని చూస్తున్నావు కదూ, ఓడిపోతావు. వెర్రిదానా, ఇప్పటికే నేను సగం గెలిచాను. ఎలాగో తెలుసా? రాత్రి నువ్వు తిన్న తిండి నాది, నువ్వు పడుకున్న మంచం నాది, నువ్వు కప్పుకున్న దుప్పటి నాది, ఇప్పుడు నువ్వు మొహం కడుకుని తుడుచుకున్న తుండు నాది. ఇక మిగిలిందల్లా ఇదొక్కటే. అది జన్మలో జరగదు. జరిపిస్తాను. కోడలు వెళ్ళిపోతుందిరా. ఇంకా కోడే ఆలే కాని కోడలు కానిదమ్మా. నువ్వేం బాధపడకు, తీసుకొచ్చి నీ కాళ్ళకు దండం పెట్టిస్తాగా భానుమతిని. తప్పదమ్మా, ఈ పరిస్థితుల్లో జయకృష్ణతో మీరు కాంప్రమైజ్ అయి కాపురం చేస్తే తప్ప మనం ప్రమాదం నుంచి బయటపడలేం. నన్ను ఇన్ని కష్టాలు పాలు చేసినా అతనితో నేను కాపురం చేయలేను. ఇంకో దారి లేదమ్మా, లేకపోతే ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? జరిగిన పొరపాటు దిద్దుకుంటాను. సరదాగా బురదలో వేసిన పాదాన్ని కడిగేస్తాను. వెంటనే అతనితో విడాకులు తీసుకుని ఏర్పాటు చేయండి. విడాకులా? అవును. విడాకులు తీసుకోవటానికైనా చట్టం ఒప్పుకోదమ్మా. ఒప్పుకోదా? అవునమ్మా, బలమైన కారణాలు చూపించి నిరూపించకపోతే కోర్టు అయినా విడాకులు మంజూరు చేయదు. బలమైన కారణాలే చూపిద్దాం. అయితే అతను నపుంసకుడని నిరూపించాలి. నపుంసకుడా? సరేలే, ఆ మనిషిని చూస్తేనే చాలు కళ్ళ నిండా కోరికలే కనిపిస్తాయి. ఇది వీలు పడదు. ఇంకేమైనా చెప్పు. 2, అతనికి ఏదైనా భయంకరమైన అంటువ్యాధి ఉందని. ఆపాదమస్తుకు అందంగా ఉండి చచ్చాడే, అంటువ్యాధి ఉందంటే నమ్మరు. ఇంకా 3, అతను ఎవరైనా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది కరెక్ట్ అయిన పాయింట్. పరాయి స్త్రీతో అక్రమ సంబంధం ఉందని నిరూపించాలి, అంతేగా? ఎస్. ఉందిగా ఆ గౌరీ. మీరా అమ్మాయి గారు, మళ్ళీ వచ్చారేంటి? ఊరెళ్ళిన తర్వాత నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు చేసిన సాయం గుర్తుకొచ్చింది. వాళ్ళెవరే, అందుకోసమని అంత దూరం నుంచి వచ్చారా? అదేంటమ్మాయి గారు కిరసనాయలు తాగుతున్నారు? ఇది కిరసనాయల డబ్బా కాదు, దీన్ని కోక్ అంటారు. తాగి చూడు. ఉందండి. అందులో ఈ టాబ్లెట్స్ వేసి జయకృష్ణకి ఇచ్చావనుకో, అప్పుడు ఇంకా బాగుంటుంది. అమ్మో, దేనికండి? ఎందుకేమిటి? జయకృష్ణ అంటే నీకు బాగా ఇష్టం కదూ? సచ్చేంత. నువ్వు అతన్ని ఎంతో ఇదిగా ప్రేమిస్తున్నావు కదూ? ఈ చిరువంతా. అతను నిన్ను ఒక్కసారైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దలు పెట్టడమే గాని ముద్దులు ఎప్పుడు పెట్టలేదమ్మాయి గారు. ఇప్పుడు ఈ మాత్రలు ఇందులో గాని నీళ్లలో గాని వేసి జయకృష్ణ చేత తాగించావనుకో, అప్పుడు ముద్దులు పెడతాడా? నువ్వు వద్దనే వరకు పెడతా. ఇలా ఇవ్వండి. జయకృష్ణని ఇక్కడికి తీసుకురా, ఇద్దరం కలిసి తాగిద్దాం. ఇప్పుడు కాదు,
రాత్రికి ఎలాగో కుప్ప దగ్గర కాపలా పడుకుంటాడు. నేను అన్నం తీసుకెళ్తాను, అప్పుడు తాగిద్దాం. వస్తాను అమ్మాయి గారు. ఆహా ఆహా ఆహాహాహా. ఇది తీసుకెళ్ళి తాగించు. ఇది తాగితే మా జయకృష్ణకి ఏం జరగదుగా? మత్తొచ్చి నీ మీద ముద్దులు కురిపిస్తాడంతే. వెళ్ళు. ఒకవేళ తాగానే జయకృష్ణ ప్రాణం పోతేనో? అంత నీ అనుమానం. ఏం కాదు, వెళ్ళి తాగించు. అయితే ముందు నువ్వు తాగు, ఆ తర్వాత జయకృష్ణకి ఇస్తా. నేనా? నువ్వే చచ్చిపోయినప్పుడు తాగితే తాగు. ఏ గౌరీ, అన్నం పెట్టి మంచినీళ్ళు మర్చిపోయింది. కావా కస్తూ కన్నా కాబాష గొంతు పట్టుకుంది. మంచినీళ్ళు త్వరగా తీసుకురావే. వస్తున్నానుండు. తాగు, తొందరగా తాగు. తాగు. నీకేం అవలేదు కదా? ఏం కాలేదు. వెళ్ళు, తాగించు. ఇప్పుడు ధైర్యం వచ్చింది, తాగిస్తాను. వెళ్ళు. గౌరీ, తొందరగా నీళ్లు పట్టరా. ఎందుకు అరుస్తావు? వస్తున్నాగా. ఇక నీళ్ళు తాగు. ఏంటి ఎక్కిళ్ళు వస్తున్నాయి? ఇందా నీళ్లు తాగు. పర్వాలేదు, అవే తగ్గిపోతాయి. ఎంగిలనా? నీకు నాకు మంచి ఎంగిలంటే నీళ్లు తాగా. పర్వాలేదు, తగ్గిపోతాయి. చెప్తుంటే తాగకుండా శోభనం పెళ్లి కూతురులాగా మెలికలు తిరిగిపోతామంటే. తాగో. వద్దు. తాగో. తాగో. ఇంకా తగలా? తాగా. గౌరీ, గౌరీ, గౌరీ! మై గాడ్, నా బట్టలు ఏమైనాయి? గౌరీ! కంగారు పడకు, నా దగ్గర ఉన్నాయి. నా ఒంటి మీద బట్టలు నీ చేతిలో కల వచ్చాయి. పాము కుబుసం విడిచినట్టుగా నువ్వే విడిచేశావు. ఎప్పుడు? రాత్రి. రాత్రి? జాగ్రత్త, ఒంటి మీద బట్టలు లేవు. రాత్రి ఏం జరిగింది? కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది. గౌరు ఉండాలి కదా? అవును, ఉండాలి. ఇప్పుడు లేదే? అవును, లేదు. ఎక్కడికి వెళ్ళింది? వచ్చేటప్పుడు నాకు చెప్పి రాలేదు, వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళలేదు. గౌరి రాత్రి వెళ్ళిపోయిందా? కంగారు పడకు, గౌరికేం కాలేదు. అంటే నాకేమైనా అయిందా? కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? నేనా? నిమిత్త మాత్రుణ్ణి. అసలు రాత్రి అలా జరుగుతుందని నేనే అనుకోలేదు. ఎలా జరుగుతుందని? అదే నువ్వు అనుకున్నట్టు. ఆడదానని కూడా చూడకుండా ఇంత బరి తెగిస్తావా? అది నిన్ను నువ్వు వేసుకోవలసిన ప్రశ్న. నాకేదన్నా జరిగితే? జరిగిందో లేదో కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది. అప్పటిదాకా ప్రతిజ్ఞలు చెయ్యకు భానుమతి. Damn it. కై కచే కరు కకు కయ్యే కంత దాంతో నా బొంతో ఆ కాతీసి మాట్లాడవమ్మా. మా జయకృష్ణతో నా కపే కళ్ళు అయ్యే వరకు మానను గాక మానను.
ఆ తర్వాత కమాకన్నే కస్తాను. పట్ట పగలు ఆడపిల్ల చేపట్టుకుంటారా? ఏం లేదండి, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలు, కొంచెం లూజు, పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. అబ్బదు, వీళ్ళకు నాకు ఏ సంబంధం లేదు. వీళ్ళని పాడు చేయాలని చూస్తున్నారు. ఇదేంటి, పిల్లని ఎక్కడ పట్టుకున్నారేంటి? ఏం పిల్ల? బాబాయ్ గారు, నన్ను కాపాడండి. వీళ్ళెవరూ నాకు తెలీదు. నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నువ్వు మాత్రం మాకేం తెలుసు? ఆ ఏళ్ళ మేకపిల్లని గుద్దాం, తెల్లారేపాటికల్లా మా కళ్ళల్లో కారం కొట్టి పారిపోయావు. చెల్లెమా, చెల్లెమా, ఇక్కడ ఉన్నావా? ఏమిటి వెళ్ళరా? చూసావా ఎంతమంది వాళ్ళని చూస్తున్నారు? రా వెళ్ళిపోదాం. చూసారా, దానికి ఇష్టమైన పెళ్లి చేయబోనని సొంత అన్నయ్యనండి నన్నే ఎంతెంత మాట్లాడుతుందో. చూడండి చూడండి. అబద్ధం, నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది. పెళ్ళయిందా? ఏది తాళిబొట్టు చూపించమనండి. చూపించమ్మా, నీకు పెళ్ళైతే తాళిబొట్టు చూపించు. బాబాయ్, నేను చెప్పేది నిజం. నాకు నిజంగా పెళ్ళైంది. తాళిబొట్టు లేదే ఆడపిల్లకి పెళ్ళయిందంటే ఎట్టా నమ్ముతారమ్మా? ఓ నీ పిల్ల మెల్లో తాళి కట్టోడు చెప్పనండ్రా. మీ ఊరు వాడే, జయకృష్ణ. మా జయకృష్ణ. ఏమిటిది? ఏమిటి గోళ? ఏం లేదు సార్, ఈ అమ్మాయి వాడి చెల్లెలు మతి చెల్లించి తిరుగుతుంటే తీసుకెళ్దామని వచ్చా. కానీ మేమెవరమో తనకు తెలియదని, పక్క ఊరి జయకృష్ణ తన మొగుడని స్టోరీలు చెప్తుంది సార్. నేను చెప్పేది నిజం ఎస్ఐ గారు. కావాలంటే జయకృష్ణని పిలిపించండి. ఓకే, నువ్వు స్టేషన్కి రా. 198, నువ్వు వెళ్ళి జయకృష్ణ స్టేషన్ తీసుకురా. కమాన్, మీరు కూడా రండి. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. జయకృష్ణ, ఇక్కడున్న వాళ్ళలో నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా గుండెకాయ ఇక్కడే ఉంది ఇన్స్పెక్టర్ గారు. అంటే భానుమతి. ఐసీ, ఈవిడ మీకేమవుతుంది? ఏమవుతానని ఆవిడ చెప్పింది. నా ప్రశ్నకి అది సమాధానం కాదు. బాగుందండి. మొగుడు పెళ్లాలను అత్తారింటి గుమ్మ ముందు నిలబెట్టి పేర్లు అడుగుతారు. మీరు స్టేషన్ సెంటర్ లో నిలబెట్టి అడుగుతున్నారే. నేను చెప్పానండి, మన ఇద్దరు భార్య భర్తలవని. షటప్, అతన్ని చెప్పని. భానుమతి నా భార్య. ఎస్ఐ గారు, భానుమతికి పెళ్ళైతే మరి మెడలో మంగళసూత్రం ఉండాలి కదా, ఏది? చెప్పు జయకృష్ణ, నిజంగా మీరిద్దరూ భార్యాభర్తలైతే ఆవిడ మెడలో తాళిబొట్టు ఎక్కడ? ఇక్కడ. పెళ్ళాం మెడలో ఉండాల్సిన తాళిబొట్టు నీ గుప్పిట్లోకి ఎలా వచ్చింది? టెల్ మీ. రాత్రి స్నానం చేసేటప్పుడు స్నానాల దొడ్లో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయింది. చూడమ్మా, స్త్రీ తన తాళిబొట్టును దూరం చేసుకోవడం మహాపాపం. జయకృష్ణ, ఏది మరొక్కసారి ఆ 3 ముళ్ళు నా ముందు వేయి. జయకృష్ణ, ఆ దోషం పోవాలంటే నువ్వు మళ్ళీ 3 ముళ్ళు వేయాలి. చూడు, ఇది రచ్చబండ. ఎంతో మంది జీవితాలకు తీర్పునిచ్చిన పవిత్ర స్థలం ఇది. ఇక్కడ కాసేపు కూర్చుని బాగా ఆలోచించుకో. ఈ పక్కకు వస్తే నీ మొగుడు అద్దె మొగుడు కాదు, అసలు మొగుడు ఇల్లు వస్తుంది. ఈ పక్క కడితే మీ ఊరు వెళ్లే బస్సు ఉంటుంది. అటు వెళతావో ఇటు వస్తావో తేల్చుకో. ఒకవేళ ఇది కావాలని నేనే కుట్ర పని చేశాననుకుంటున్నావేమో. ఈ మంగళసూత్రం నేను రెడీమేడ్ గా కొన్నది కాదు, నా తల్లిది. నువ్వు అసహించుకుని వచ్చేసిన అత్తయ్య నీకు ఈ తాళిబొట్టిచ్చి నిన్ను అవమానాల పాలు కాకుండా కాపాడింది. మా మీద గౌరవం ఉంటే నేను కట్టిన తాళికి విలువనిచ్చి ఈ పక్కకు రా, లేకపోతే తీసి చెట్టు మీదకు గిరాటు వేసి బస్ ఎక్కి అటు వెళ్ళిపో.